హాయ్ ఫ్రెండ్స్, నేను పూరీలోకి కుర్మా చేస్తున్నాను. వచ్చేయండి చూద్దురు ఎలా చేస్తున్నాను. ముందుగా ఆయిల్ పెట్టుకున్నాను, పోపు దినుసులు వేసుకున్నాను. వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్. ముందుగా కొద్దిగా శనగపిండి తీసుకుని ఇలా వేయించుకున్నాను. వేయించుకుంటే ఏంటంటే కూరలో వేసినప్పుడు టేస్ట్గా ఉంటుంది, కాస్త గడ్డలుగా కూడా రాదు. ఇది ఇలా పెట్టేసి ఇప్పుడు బంగాళదుంపలు ఇలా వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా వేయించుకుని పెట్టుకున్న శనగపిండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేశాను. శనగపిండి వేస్తే ఏంటంటే ఊరికి చిక్కబడిపోయిద్ది అనమాట. కూర చాలా చాలా రుచిగా ఉంటుంది. చపాతీల్లోకి తినాలి అనిపిస్తుంది. బయట హోటల్లో కూడా సేమ్ ఇలానే చేస్తారు. వేడి బంగాళదుంప కుర్మా రెడీ. ఇలా ఉండలు చేసి పెట్టుకుంటే మనకి ఇలా చేసేటప్పుడు ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు తీసుకుని చేయటం అంటే విసుగు అనిపిస్తుంది. ఏమో నేనైతే ఈజీ ప్రాసెస్లో ఇలానే చేస్తాను. ఇలా రౌండ్గా రావాలంటే ఇలా ఏదైనా ఉంటే మనం చపాతీ చేసేసి దాని మీద చేసేస్తే ఇలా వస్తుంది. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి బాగా పొంగుతాయి. అదిగోండి ఇలా తీస్తుంటే ఇలా మెత్తగా వస్తాయి అన్నమాట. తింటుంటే సూపర్గా ఉంటుంది. సూపర్గా అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా నేను ఎలా చేశానో వీడియో పెట్టాను. ప్రతి ఒక్కళ్ళు విజయ సుదర్శన్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.